నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బాసరికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్ధరాత్రి 1 గంట నుంచే అక్షరాభ్యాస మహోత్సవాలు జరుపుతున్నారు. మొదటిగా అమ్మవారికి పూజలు చేశాక అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. క్యూ లైన్లో సరైన వసతులు లేవని భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 గంట నుంచే క్యూ లైన్లో ఉంటే ఎప్పటి వరకు దర్శనం జరగలేదని మండిపడుతున్నారు. చిన్నపిల్లలతో తాము 4 గంటలుగా క్యూ లైన్స్లో ఉంటే వారికి ఫీడింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజునైనా సరైన ఏర్పాటు చేయలేకపోతే ఎలా అని ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఒకవైపు అమ్మవారి జన్మదినం, మరోవైపు వసంత పంచమి సందర్భంగా ఏ స్థాయిలో భక్తులు ఎప్పుడు వస్తూ ఉంటారో మనకు తెలియందేం కాదు. సో అంటే చిన్నపిల్లలతో వస్తూ ఉంటారు, అక్కడ సరిగ్గా ఏర్పాట్లోనే భక్తులు చెప్తున్నారు. అసలు ఎంత టైం పడుతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఇంకా ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు భారీగా పోటెత్తడంతో అయితే బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం కాస్త భక్తజన సంద్రంగా మారింది. ఏదైతే బాసరలో అమ్మవారి జన్మదినంతో పాటు వసంత పంచమి కూడా ఒకే రోజు ఉండడంతో అయితే ఉదయం 1 గంట నుంచి అమ్మవారి దర్శనం కోసం అయితే క్యూ లైన్ లో ఇటు భక్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే వేకోజామున 1 గంట 30 నిమిషాలకు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, అష్టోత్తర పూజ, 108 కలశాల జలంతో అయితే అభిషేకము, మహాహారతి నిర్వహించిన అనంతరం అయితే అర్చకులు, ఇటు వేద పండితులు, అనంతరం ఇటు ఏదైతే చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలకు అయితే 3 మండపాలలో ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాము ఉదయం 1 గంట నుంచి క్యూ లైన్ లో నిలబడి ఉన్నాం తప్ప ఇప్పటి వరకు అసలు క్యూ లైన్ లో మౌలిక సదుపాయాల కల్పన కల్పించలేదనేసి ఇటు భక్తులైతే ఆలయ అధికారులపై ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం క్యూ లైన్ల వద్ద వాటికి ఏదైతే ఇటు క్యూ లైన్లలో 100, 1000తో పాటు మరొక క్యూ లైన్లు అయితే 3 క్యూ లైన్లు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ క్యూ లైన్ వద్ద సరైన సెక్యూరిటీ లేకపోవడంతో తామందరం కూడా ఒకే లైన్ లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనేసి ఇటు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు తాము 1 గంట నుంచి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వారికి కనీసం అమ్మవారి దర్శనం చేసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. నిత్యం ప్రతి ఏడాది కూడా అధిక సంఖ్యలో ఇటు బాసర అమ్మవారి క్షేత్రానికి భక్తులైతే అధిక సంఖ్యలో తరలి వస్తున్నప్పటికీ కూడా ఇటు ఆలయ అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం మౌలిక వసతుల సదుపాయాలు కల్పించలేదనేసి ఇటు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు అమ్మవారి దర్శనానికి అయితే సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం అయితే ప్రస్తుతం పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాము సుదూర ప్రాంతాల నుంచి తమ చిన్న పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాస స్వీకార మహోత్సవాలు చేస్తే వారు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతారనేసి తాము 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తే కనీసం అధికారులు మాత్రం వసతులు కల్పించలేదు. దాదాపు 4 నుంచి 5 గంటల నుంచి మేము ఈ క్యూ లైన్ లో ఉన్నాం. చిన్న పిల్లలను పట్టుకొని క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా కనీసం పిల్లలకు అందించాల్సినటువంటి పాలు కానీ లేదనుకుంటే మంచినీరు సదుపాయాలు కూడా కల్పించలేదనేసి అయితే భక్తులు ఇటు అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే అమ్మవారి దర్శనానికి అయితే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. చాలా ఇబ్బంది పడుతుంది. చిన్న పిల్లలు అయితే ఒక 1 year పాప మెడలు కింద పడి కొట్టుకుంటే మీద పడుతున్నారు. వాళ్ళ మీద పోలీస్ సెక్యూరిటీ ఏం లేదు. అమ్మని అయితే అనుకుంటే ముసలాన్న కింద పడి తొక్కిరన్నా. అంత దరిద్రంగా ఉంది ఇక్కడ వ్యవస్థ. కంప్లైంట్ ఇట్లా కూడా పట్టించిన నాదు నేను ఇక్కడ పోలీసు వాళ్ళకి 2 సార్లు ఇచ్చిన నేనే 2 సార్లు పిలిచి మరి చెప్పినా కానీ ఒక్క వైపు కూర్చోడు. ఏమని అంటే అటు పంపిస్తారు ఇటు పంపిస్తారు డైలాగ్ కొడుతుంది. 4 వేలు ఇచ్చిన వాళ్ళు ఇల్లే కడుతున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 1 o'clock సిన్స్ మార్నింగ్ లైన్లో ఉన్నాయి. చిన్న పిల్లలని లేదని కూడా ఇక్కడ మెయింటెనెన్స్ లేదు, జీరో మెయింటెనెన్స్.